నిన్నటి నుంచి టీవీలో వార్తలు వస్తున్నాయని చిరుమర్తి లింగయ్య నగరికల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్లోకి పోతుండో జగదీశ్వర్ రెడ్డితో కలిసిండు, ముఖ్యమంత్రి గారిని కలిసిందని చెప్పేసి నేను ఒకే విషయం చెప్తున్నా. ఈరోజు మీడియా ద్వారా నగరికల్ నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నల్గొండ జిల్లా కావచ్చు అందరికీ చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు అతను 2009లో ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది, టికెట్ ఇప్పించి. ఈ 5 ఏళ్ళు ఆపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఎన్నిసార్లు ఎంతో సందర్భంలో కూడా టికెట్ కోసం వేరే వాళ్ళు ఎవరు ప్రయత్నం చేసినా సరే కొద్ది తేడాతో ఓడిపోయినా కాబట్టి మళ్ళీ అతనికే టికెట్ ఇప్పించి అతని గెలుపుకు నేను కాదు నాతో పాటు ఎంతోమంది వేల మంది కార్యకర్తలు కష్టపడి గెలిపించారు. కానీ ఎవరితో మాట్లాడకుండా ఇట్లా సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని జగదీశ్వర్ రెడ్డితో ద్వారా మరి కేసీఆర్ దగ్గరకు పోయి కలిసి టీఆర్ఎస్లో చేరుతుందని చెప్పి అందరూ అంటున్నారు. కాబట్టి అది ఎంతవరకు నిజం అనేది నేను ఇంతవరకు చూడలేదు. కానీ ఇది ఏమైనా కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ బాధపడుతున్నారు. చిన్న చిన్న కారణాలు చెప్పి నేను పార్టీ మారుతా అని చెప్పేసి మాకు చెప్పకుండా, మాతో సంప్రదించకుండా, ఈరోజు అందరికీ తెలుసు చిరుమర్తి లింగయ్య అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక ఇంటి మనిషిలాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక తమ్ముళ్ళలాగా చూసుకున్నాం. ఆయన కోసం ఎంత కష్టపడ్డాం, ఎంత సాక్రిఫైస్ చేసినాం, ఎంత త్యాగం చేసేందుకు ముందుకు వచ్చినాం ఆయనకు తెలుసు. ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారు కదా. ఒకవేళ మమ్మల్ని కాదని ఆయన టీఆర్ఎస్ పార్టీలో పోతే అది చిరుమర్తి లింగయ్యకు ఆత్మహత్య తప్పితే ఇంకోటి కాదు. అది తెలంగాణ ప్రజలు, నగరికల్ నియోజక ప్రజలు, నల్లగొండ ప్రజలు ప్రతి ఒక్కరు ముక్త ఘటంతో ఖండిస్తుండ్రు. ఇంత ద్రోహం, ఇంత అన్యాయం, ఇంత మోసం చేసిన వ్యక్తిని మనం క్షమించొద్దు. ఇది చాలా తప్పు. ఇది వాళ్ళ సోదరులు ఇద్దరు కలిసి ఎంతో అభిమానంతో, నమ్మకంతో ఇతను గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. ఇప్పటికైనా ఇంకా డేట్ పెట్టుకొని ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి అది విరమించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా చిరుమర్తి లింగయ్య ఎక్కడున్నా సరే కలిసి విన్నపం చేసి ఇది మంచి పద్ధతి కాదు, నీ ఆలోచన తప్పు అని చెప్పి మనందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఒకవేళ అటువంటి తప్పు చేస్తే ప్రజలు కూడా క్షమించరు. ఎందుకంటే ఇంత సహాయం చేసి అందరం కలిసికట్టుగా గెలిపించిన తర్వాత ఎవరిని సంప్రదించకుండా ఆయన ఒక్కడు స్వార్థం కోసం ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అది తప్పు నిర్ణయం అవుతుంది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.